యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని గోదావరిఖని సీఎస్ ఇంద్రసేనారెడ్డి సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మంగళవారం రాత్రి వినోబానగర్, రెల్లివాడలో పోలీసు సిబ్బందితో కలిసి ఆయన కోడింగ్ సెట్ నిర్వహించారు. అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులకు ఆశ్రయం ఇవ్వరాదని సీఐ పేర్కొన్నారు. వార్డులోని ప్రతి ఇంటిని పోలీసులు తనిఖీ నిర్వహించారు. బెల్ట్ షాప్ నిర్వహించిన, గంజాయి వంటి మాదకద్రవ్యాలు సేవించిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యార్థులు యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు నిఘా పెట్టాలన్నారు. ప్రజలు మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సీఐ ఇంద్రసేనారెడ్డి అవగాహన కల్పించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని, మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదని ఆయన చెప్పారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనాలను పోలీస్ స్టేషన్ తరలించారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన గోదావరిఖనిలోని 9వ వార్డు లెలిన్ నగర్లో వినోబా నగర్ అండ్ రెల్లివాడలో ఆర్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 60 నుంచి 70 మంది స్టాఫ్, 5 ఎస్ఐలతోని ఈ వాడలో ఉన్న ప్రతి ఇంటికి చెక్ చేసి, ముఖ్యంగా రెంట్కు ఉండే వాళ్ళను, తర్వాత ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు అన్నది చెక్ చేయడం జరిగింది. దీనికి తోడు ఈ ఏరియాలో ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఏదైనా బయట నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారా అనేది కూడా చెక్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రజలకు తెలియజేసింది ఏంటంటే, ఈ ఏరియాలో మొత్తం కూడా ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కువ కూలి పని చేసుకొని చిన్న చిన్న జాబులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. వీరందరూ కూడా చిన్న చిన్న వేతనాలతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఎక్కువ కూడా యూత్ పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ డ్రగ్స్ పైన, గాంజా పైన, ఇలా గాంజా తీసుకుంటే దాని పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య జరుగుతున్న రోడ్ యాక్సిడెంట్లకు సంబంధించి వెహికల్స్ హెల్మెట్ పెట్టుకోవడం, తాగి బండి నడపకుండా ఉండడం, మైనర్లు బండి నడపకుండా ఉండడం అనే విషయాలు చెప్పడం జరిగింది. దాంతోపాటు సైబర్ నేరాల గురించి కూడా ఏ విధంగా జరుగుతున్నాయి, మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపైన చర్చించడం వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి చాలా వరకు ఒకప్పుడు రెల్లివాడ అంటేనే భయంకరంగా భయం అనేది ఉండేది. అలాంటిది ఇప్పుడు చాలా యువకులు ముందుకు వచ్చి వారి పనులు చేసుకుంటూ చాలా సంతోషంగా కుటుంబాలతో ఉంటున్నారు. ఇదే విధంగా ఇంకా భవిష్యత్తులో కూడా ఉండాలని, అదేవిధంగా పోలీస్ శాఖ తరఫున కూడా వారందరికీ సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు.